బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనపై నమోదైన 2 కేసులు క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ పిటిషన్ వేసింది. విష్ణుప్రియ పిటిషన్పై విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటులపై కేసులు పెట్టారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే పంజాగుట్ట పిఎస్లో విష్ణుప్రియ విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగబోతుంది. యాంకర్ విష్ణుప్రియ తెలుగులో టాప్ యాంకర్గా కూడా అందరికీ తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసుల ముందు ఆమె ఇవాళ హాజరు కావాల్సింది. ఆమెతో పాటు రీతు చౌదరి కూడా ఇప్పటికే ఈ కేసులో విష్ణుప్రియను కూడా విచారించారు పోలీసులు. ఇక ఈరోజు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరింది విష్ణుప్రియ. ఒకే కేసులో తనపై 2 కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం తర్వాత ఈమె పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నారు. మరోవైపు యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా అకౌంట్స్లో తనకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్కు దగ్గరయ్యారు. అలాగే హాట్ ఫిగర్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన విష్ణుప్రియతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా ఆమె ద్వారా తమకు గిట్టుబాటు అవుతుందని భావించిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఆమెకు భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు తెలుస్తుంది. అది వైట్గా ఇచ్చారా, హవాలా రూపంలో ఇచ్చారనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో భీమినేని విష్ణుప్రియ మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రస్తుతం ప్రమోషన్ చేస్తూ ఇటు చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఇప్పటికే పోలీసులు వారిపై అభియోగాలను మోపుతూ 11 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో విష్ణుప్రియపై కూడా ఈ కేసులు నమోదు చేశారు. దీంతో ఆమె హైకోర్టును అయితే ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ కూడా జరగబోతుంది. ఇటు ఇప్పటికే యాంకర్ శ్యామలకు కూడా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ విచారణకు సహకరించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇదే తరహాలో విష్ణుప్రియ కేసు కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి, సన్నీ యాదవ్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విష్ణుప్రియ కూడా నోటీసులు పంపినట్టు తెలిసింది. పోలీసులు ఇప్పటికే ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉందని, ఆమెపై సోదాలు కూడా జరిగే అవకాశం ఉందంత సమాచారం. మొత్తం మీద విష్ణుప్రియపై సోషల్ మీడియా ద్వారా కొన్ని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారనే ప్రధాన ఆరోపణల నేపథ్యంలో చాలామంది యువకులు డబ్బు కోల్పోయారని, ప్రజలను మోసం చేసే విధంగా ఈ యాప్స్ పనిచేస్తున్నాయంటూ అధికారుల అభియోగం. దీంతో ఈ అనైతిక ప్రమోషన్లు చేయకూడదనే వాదన నేపథ్యంలో విష్ణుప్రియకు సంబంధించి కేసు అయితే నమోదైంది. అయితే ఈ కేసులో విష్ణుప్రియ అరెస్ట్ అవుతారంటూ కూడా వాదనలు కూడా వినిపించాయి. సో మొత్తం మీద ఇక విష్ణుప్రియకు సంబంధించి ఆధారాల సేకరణలో కూడా అధికారులు పడ్డారు. సో ఇవాళైతే ఆమె హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. హైకోర్టులో మరి ఇవాళ విచారణ సందర్భంగా కోర్టు ఏం చెప్తుంది, విష్ణుప్రియకు ఎలాంటి ఊరట లభిస్తుంది? రైట్, మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఇవాళ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును కోరినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి వాదనలు జరిగే అవకాశం ఉంది? విష్ణుప్రియకు కోర్టులో ఏమైనా ఊరట లభించే ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టే కూడా విచారణ వేగవంతమైంది. మరోవైపు చూసుకుంటే కూడా ఈరోజు హాజరు కావాలంటూ గతంలో పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా విష్ణుప్రియ హైకోర్టుని ఆశ్రయించింది, క్వాష్ పిటిషన్ దాఖలు చేసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు మియాపూర్ మరి పంజాగుట్టలో ఉన్న ఎఫ్ఐఆర్ ఏవైతే ఉందో అవి కొట్టివేయాలంటూ క్వాష్కి పిటిషన్ దాఖలు చేసిందని తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఈ పిటిషన్ పైన హైకోర్టులో పూర్తి విచారణ ఉందని కూడా తెలుస్తుంది. శ్యామలకు కూడా ఊరట లభించింది. అదేవిధంగా నాకు కూడా ఊరట లభించాలంటూ విష్ణుప్రియ దాఖలు చేసిందని తెలుస్తుంది. మరోవైపు ఒకటే బెట్టింగ్ యాప్ కేసులో 2 ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తుందని కూడా పూర్తిగా విష్ణుప్రియ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలో విచారణకి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా విష్ణుప్రియ విచారణకు సహకరించలేదు, పొంతలేని సమాధానాలు చెప్పిందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా ఏది కూడా సరిగా చెప్పట్లేదు. గత విచారణలో జరిగినప్పుడు 20కి జరిగిన
విచారణలు జరిగినప్పుడు సహకరించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారు. ఆ పరంగానే తన హైకోర్టుకి క్వాష్కి వెళ్ళిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే పోలీసులు క్లియర్గా చెప్పారు ఈరోజు విచారణకు రామన్నప్పటికీ కూడా హైకోర్టుని ఆశ్రయించింది. మరోవైపు రీతు కూడా విష్ణుప్రియ చెప్తేనే నేను బెట్టింగ్ యాప్స్ని సహకరించాను, అదే కాకుండా తనే చెప్పింది ఎలా ఆడాలో ఎంత డబ్బులు తీసుకోవాలంటూ విష్ణుప్రియ చెప్పిందంటూ కూడా రీతు చౌదరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా హవాలా రూపంలో ఎంత డబ్బులు తీసుకున్నారు, అదే కాకుండా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ విష్ణుప్రియది భారీ మొత్తాన ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు విష్ణుప్రియ చెప్పేది మాత్రము 90 లక్షలు మాత్రమే నేను తీసుకున్నాను ఒక్కొక్క పోస్ట్కి ప్రధానంగా అంటూ తను చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి పూర్తిగా చూసుకుంటే 90,000 తీసుకున్నాను, ఆ తర్వాత పూర్తిగా 9 లక్షల నుంచి 10 లక్షల వరకే ఉంది అని అంటూ విష్ణుప్రియ చెప్పుకొస్తుంది. మరోవైపు మనకున్న సమాచారం మేరకు కూడా విష్ణుప్రియ మహిళలందరిలో కూడా టాప్ తనే డబ్బులు తీసుకుంది ఎక్కువగా అనుకుంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. మొదట హర్ష సాయ్, ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ తర్వాత బయ్యసని యాదవ్, ఆ తర్వాత ఆ లిస్టులో ఉన్న 4వ వ్యక్తిగా విష్ణుప్రియ ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. తను భారీ మొత్తాన్ని డబ్బులు తీసుకుంది, అదే కాకుండా ఒక్కొక్క బెట్టింగ్ అంటే మల్టిపుల్ బెట్టింగ్ యాప్స్ చేసిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఈరోజు యాక్చువల్గా విచారణకి రావాల్సింది ఉంది, కానీ హైకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ బట్టే మూవ్ అవుతారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈరోజు హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈరోజు విచారణకి సహకరించకుండా పూర్తిగా రాను అంటూ నేను హైకోర్టును ఆశ్రయించాను కదా, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ బట్టే నేను వస్తానంటూ విచారణకి వస్తానంటూ పూర్తిగా తను చెప్పినట్టు కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. రైట్, అంటే ఇవాళ హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పంజాగుట్ట పిఎస్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? అలాగే ఈమె చాలాసార్లు అంటే మిగతా వాటితో పోలిస్తే ప్రమోషన్లకు సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్కువగా పోస్టులు పెట్టారు, ఎక్కువగా విపరీతంగా ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది. సరైన ఆధారాలు దొరికితే విష్ణుప్రియని అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. సో వాటెవర్ ఇవాళ హైకోర్టు చెప్పేదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అలాగే కోర్టు అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఆమె పంజాగుట్ట పిఎస్కి యాజ్ యూజువల్గా ఆమె విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, ఖచ్చితంగా కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టే విష్ణుప్రియ కానీ అడ్వకేట్ కానీ మూవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా మనం శ్యామల కేసులో చూసుకుంటున్నైతే కూడా తను కూడా క్వాష్కి వెళ్ళింది, ఆ తర్వాత అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఆ తర్వాత విచారణకు సహకరించాలంటూ కూడా శ్యామలకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విష్ణుప్రియని కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ కొంచెం ఊరట లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా పోలీసులకి సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే ఇంకా ప్రధానంగా ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు రీతు చౌదరి కూడా ఇదే విధంగా క్వాష్కి వెళ్తుందా, లేకపోతే ఈరోజు విచారణకు వస్తుందా అనే విధంగా కూడా పోలీసులు వేచి చూస్తున్నారనే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రేషియా. సో మొత్తం మీద విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగానే విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్